శుభోదయం అందరికీ. నేను మీ కరుణా కావూరి. ఎవరికైనానండి అహంకారం తగదు. అహంకారం ఉందంటే ఎంతటి వారినైనా సరే కిందకి దిగజార్చేస్తుందండి. ఇందుకు ఒక కథ చెప్పదలుచుకున్నాను నేను. పూర్వం ఒక రాజుగారు, ఒక మహారాజు ఒకరోజు ఏనుగు అంబారీ మీద వెళ్తూ వెళ్తున్నాడు. తన పరివారం, మంది మార్బలం, సిబ్బంది అందరూ కూడా, సిపాయిలు కూడా ఫాలో అవుతున్నారు. ఆయన అలా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో అడ్డంగా ఒక సాధువు గారు పడుకుని ఉన్నారు. పడుకుని ఉంటే సిపాయిలు వెంటనే వెళ్ళి, ఏ సన్యాసి లే, మా మహారాజు గారు వస్తుంటే దారికి అడ్డంగా పడుకున్నావు, లేచి పక్కకు తలుగు, దారివ్వు అన్నారు. అనేటప్పటికి ఆ సాధువు గారు లేచారు. లేచి చిరునవ్వు నవ్వుతూ, మహారాజు గారా, మీ మహారాజు గారా, ఆ మహారాజుకే నేను రాజుని, రాజాది రాజుని, నన్ను దారిదా ఇమ్మంటారేంటి అని నవ్వుతూ అన్నాడు. ఆ మాటలు విన్న రాజుగారికి చాలా కోపం వచ్చేసింది. అసలే ఆ రాజుగారు బాగా అహంకారి. ఇంకా దాంతో ఈ సాధువు గారి మాటలు వినేటప్పటికి చాలా కోపం వచ్చి గబగబా ఏనుగు అంబారీ దిగి సాధువు దగ్గరికి వచ్చి, ఏ సన్యాసి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు మహారాజుకే రాజువా? అయితే ఏది నీ సామ్రాజ్యం, నీ రాజ్యం ఏది, నీ ఖజానా ఏది, నీ సిబ్బంది అందరూ ఏరి అని అడిగాడు. అడిగేటప్పటికి ఈ సన్యాసి అదే చిరునవ్వుతో శాంతంగా, రాజా, నేను ఏ దేశం వెళ్తే అదే నా దేశం. అక్కడ ప్రజలందరూ నన్ను ఇలా చేతులెత్తి నమస్కరిస్తారు, నన్ను చాలా గౌరవించుకుంటారు. అదే నా ఖజానా. నాకు ఎవరు శత్రువులు లేరు, నేను ఎవరిని ద్వేషించను, నాకు ఎవరు శత్రువులు లేరు. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్ళగలను ధైర్యంగా. నాకు వెనకాల సిపాయిలు, మంది మార్పు అవసరం లేదు. ఇక సామ్రాజ్యం అంటావా, నా ఆత్మే నా సామ్రాజ్యం అని అదే చిరునవ్వుతో చెప్పాడండి. అప్పుడు రాజుగారి కనువిప్పు కలిగింది. జ్ఞానోదయం అయ్యి ఆయన అహంకారం అంతా విడిచిపెట్టి ఈ సాధువు యొక్క గొప్పతనం తెలుసుకున్నాడు. తెలుసుకొని వెంటనే ఆ సాధువు కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎప్పుడైతే ఇలాగా మహారాజు గారు అహంకారం విడిచి వినయ విధేయతలతో కూడినవాడయ్యాడో, అప్పటి నుంచి కూడా ఆ రోజు నుంచి కూడా ఆ రాజ్యంలోని, ఆ మహారాజు గారి రాజ్యంలో ప్రజలందరూ వాళ్ళ మనసుల్లో ఈ రాజుగారిని గొప్పగా చూసుకున్నారు. అందుకే అండి, ఎవరికైనా సరే అహంకారం తగదు. అహంకారం ఎంతటి వాడినైనా కిందకి దిగజార్చేస్తుంది. అది గొప్పగా ఎదగనివ్వదండి. ఉంటాను మరి, బాయ్.